హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఇది మన ఫస్ట్ లైవ్ అండి, కోర్స్ ప్రీమియర్ అనుకోండి. సో ఇవాళ నేను మీతో ఒక విషయాన్ని డిస్కస్ చేద్దామని వచ్చాను. నేను రీసెంట్గా మన దాంట్లో రౌట్ 53 అని చెప్పి ఒక సర్వీస్ ఉంటుంది. అందులో మనము వెబ్సైట్స్లోకి కావాల్సిన డొమైన్స్ పర్చేస్ చేయొచ్చు, వాటికి రౌటింగ్ సెట్ చేసుకోవచ్చు, ఇట్లాంటివి రకరకాలు చేయొచ్చు. ఓకే, అయితే ఈ సర్వీస్ నేను యూజ్ చేసే ముందర అంటే ఒక డొమైన్ ఎందుకు పర్చేస్ చేద్దాం అనుకున్నట్టు ఒకసారి ఇక్కడ చూడండి. మన దగ్గర రౌట్ 53 అని చెప్పి ఆల్రెడీ ఒక సర్వీస్ ఉంటుంది, రౌట్ 53. ఓకేనా? సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు, స్కేలబుల్ డిఎన్ఎస్ అండ్ డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్. ఓకే, ఈ డిఎన్ఎస్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే డొమైన్ నేమ్ రిజిస్ట్రేషన్ ఇట్లాంటి సర్వీసెస్ అన్నీ మనకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మనం ఇక్కడికి వచ్చి మనకి కావాల్సిన సర్వీసెస్, ఇక్కడ మనకు కావాల్సిన డొమైన్స్ని మనము పర్చేస్ చేయొచ్చు. అయితే ఈ డొమైన్స్ పర్చేస్ చేస్తున్నప్పుడు ప్రైసింగ్ రిలేటెడ్గా నేను కొన్ని చూసాను. మనం సాధారణంగా డిఫరెంట్ సర్వీసెస్ యూజ్ చేస్తూ ఉంటాం. సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర నుంచి డొమైన్స్ పర్చేస్ చేసుకోవడానికంటూ మనకు ఆప్షన్ ఉంటుంది. లైక్ AWS వాళ్ళకైతే రౌట్ 53 ఎట్లా ఉంటుందో అట్లాగా మనం చూసామనుకోండి, godaddy.com, అలాగే ఇంకా చెప్పాలంటే bigrock.in, ఇట్లా రకరకాల వెబ్సైట్లు మనకు ఇంకా చాలా ఉన్నాయి. విక్స్ అని చెప్పి, హోస్ట్ ఇంజన్ అని చెప్పి, ఇట్లాంటివి రకరకాల సర్వీసెస్ మనకి ప్రొవైడర్స్ అయితే మనకి ఆన్లైన్లో అవైలబుల్ ఉంటారు. మనం ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు డొమైన్ అనేది. అయితే నేను ఏం చేశానంటే డొమైన్ పర్చేస్ చేసేటప్పుడు అండి, లైక్ నాకు ఏమని కావాలనుకుంటే ccitcloud.in అని చెప్పి నేను డొమైన్ పర్చేస్ చేద్దాం అనుకున్నా. వీళ్ళు పర్చేస్ చేసినప్పుడు ఏం చేస్తారంటే, మనకి AWSలో చాలా సర్వీసెస్ ఉన్నాయి, ప్రతి దానికి ఒక ఫ్రీ టైర్ లిమిటేషన్ అయితే ఉంటుంది. బట్ ఎక్సెప్ట్ దిస్ రౌట్ 53 అనమాట. ఈ రౌట్ 53కి మనకి ఏ విధమైన ఫ్రీ లిమిటేషన్ అయితే లేదు. మనం ఖచ్చితంగా ప్రైస్ పే చేసిన తర్వాత మాత్రమే ఈ సర్వీస్ని యూజ్ చేసుకోగలం. సో నేను ఏమనుకున్నానంటే ఇక్కడ నుంచి పర్చేస్ చేద్దామని చెప్పి అనుకున్నాను. కాకపోతే ఇక్కడ చూస్తే ఛార్జెస్ వచ్చి $15 వచ్చిందండి. ఓకే, ఇది నేను గనక సెలెక్ట్ చేసి స్టెప్స్ నెక్స్ట్ తీసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా $15 per GST పే చేయాల్సి ఉంటుంది. సో నేను అందుకని ఏం చేశానంటే ఇదే డొమైన్ మనకి రిమైనింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గర దొరుకుతుందా అని చెప్పి చూసా. ccitcloud.in. ఓకే, ఇది చూస్తే ఇక్కడ నాకు షాక్ అయ్యాను నేను. $1 నాట్ ఈవెన్ డాలర్. ఓకే, ₹1. ఓకే, అయితే వీళ్ళు కొన్ని తిరకాసులు పెడతారు. మిగిలిన సైట్స్ వాళ్ళు ఏమంటారంటే 3 yearsకి కలిపి ఒకేసారి కొనాలి అని చెప్పి చెప్తారు. ఈవెన్ మీరు ఇదే డొమైన్ వచ్చి godaddy.comలో కొన్నారు అంటే మీకు 3 yearsకి, ఈవెన్ 3 yearsకి కలిపిన మీకు ఇంక్లూడింగ్ GST ఒక 1500 అవుతుందేమో మ్యాక్సిమం టు మ్యాక్స్, 1399 అయింది. ఓకేనా? ఇదే డొమైన్ మీరు వచ్చి బిగ్రాక్లో కొన్నారనుకోండి, చూడండి ఇక్కడ బిగ్రాక్లో ఫస్ట్ 1 year ₹9 అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ మస్ట్ బి 3 years పర్చేజ్ అనమాట. కంటిన్యూ కొట్టారంటే 3 yearsకి వస్తుంది, ఇంక్లూడింగ్ GST ₹1500 సంథింగ్ అలాంగ్ విత్ దట్ GST. సో టోటలీ ₹1778కి మనకు వస్తుంది. ఓకే, అయితే మనం కావాలనుకుంటే ఇక్కడ కొనుక్కోవచ్చు, అక్కడ కొనుక్కోవచ్చు, ఎక్కడి నుంచైనా కొనుక్కోవచ్చు. నేను మీకు ఎందుకు ఇది చూపిస్తున్నాను అంటే స్టూడెంట్స్ చాలామందికి నేను అబ్జర్వ్ చేసే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే రౌట్ 53 దగ్గర చాలామంది స్టూడెంట్స్ ప్రైజింగ్ ఇంక్లూడ్ అవుతుంది కనుక దీన్ని జస్ట్ థియరిటికల్గా చూసుకుని వదిలేస్తారు. ఓకే, సో నేనేం రిక్వెస్ట్ చేస్తున్నానంటే మీ అందరికీ కూడా మీరు రౌట్ 53లోనే కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఓకే, రౌట్ 53లో కాకుండా బిగ్రాక్లో కానీ గోడాడీలో కానీ మీరు ఎక్కడైనా కొనచ్చు. ఇప్పుడు CCIT అని నేను ఇచ్చాను అనుకోండి. సో ఏది కొనుక్కుంటే ఎంత అవుతుంది అనేది ఇక్కడ వీళ్ళు కొంతవరకు మనకి ఇస్తారు. బిగ్రాక్లోకి వెళ్ళి చూడండి, CCIT Cloud. ఓకే, దీని రిలేటెడ్గా ఇప్పుడు మీరు 3 ఏళ్ళకి కూడా కొనాల్సిన అవసరం లేదు. కొన్ని చోట్ల మీకు పాపులర్ CCITcloud.online ఇది 1 yearకే మీరు పర్చేస్ చేయొచ్చు, ₹99కే వస్తుంది. ఇంకా కిందకు వచ్చారంటే కొన్ని డొమైన్స్ ఉంటాయండి, ₹49కి వచ్చే డొమైన్స్ ఉంటాయన్నమాట. మనం జస్ట్ వెతుక్కుంటే ఇదిగో చూడండి, ఇది మీరు ccitcloudcenter.com అని కొనుక్కున్నారు అనుకోండి. ఇది మీరు ఎందుకు కొనుక్కుంటారు అన్నది మాత్రమే చూసుకోండి. $49 ఇక్కడ మీకు ఛార్జ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ దీన్ని తీసుకెళ్ళి మనము AWS రౌట్ 53లో మీరు మ్యాప్ చేసేటప్పుడు ఇక్కడ హోస్టెడ్ జోన్ ఒకటైతే క్రియేట్ చేసుకోవాలండి. ఈ హోస్టెడ్ జోన్కి వచ్చి ప్రతి నెల మీకు 50 cents ఛార్జ్ అవుతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకున్నారంటే మీకు ఒక ₹41, ₹42 వరకు ఛార్జ్ అవుతుంది. మీరు చేయవలసిన పని రౌట్ 53 నేర్చుకునే స్టూడెంట్స్ అందరూ కూడా ఒక డొమైన్ కావాలి, దాన్ని తీసుకెళ్ళి మ్యాప్ చేసుకోవాలి.
సో ఇలాంటి చోట్ల కొనుక్కోండి, చక్కగా ఇలాంటి చోట్ల కొనుక్కుని దాన్ని తీసుకెళ్ళి అక్కడ మ్యాప్ చేస్తే మీకు ఈ రౌట్ 53 రిలేటెడ్గా ఆల్ డాట్స్ కనెక్ట్ అవుతాయి. ఎలా ఒక డొమైన్ పర్చేస్ చేసిన దాన్ని తీసుకెళ్ళి ఎలా మ్యాప్ చేయాలి, దాన్ని EC2 ఇన్స్టెన్సెస్కి కానీ లోడ్ బ్యాలెన్సర్స్కి కానీ లేకపోతే ఒక S3 స్టాటిక్ వెబ్సైట్కి కానీ దాన్ని మ్యాప్ చేయాలంటే ఏ విధంగా చేయొచ్చు, ఇలాంటి విషయాలన్నిటి మీద మీకు అవగాహన వస్తుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నాను అన్నదంటే మనకి ఈ రౌట్ 53 మాత్రం చాలా ఎక్స్పెన్సివ్గా కనిపిస్తూ ఉంటుంది, పర్టికులర్లీ స్టూడెంట్స్ అందరికీ ఏమనిపిస్తుందంటే ఇప్పుడు ఇంత పెట్టి ఇది చూడడం అవసరమా అని చెప్పి కొనుక్కోవడం అవసరమా అనిపిస్తుంది. ఈవెన్ నేను కూడా వన్ టైం యాక్టివిటీ కింద ఏం చేసుకున్నానంటే రిజిస్టర్డ్ డొమైన్స్ రిక్వెస్ట్ లేకపోతే డాష్బోర్డ్లోకి వెళ్దాం చూడండి. ఓకే, డాష్బోర్డ్లోకి వెళ్తే nagacit.com అని చెప్పి నేను ఒక వెబ్సైట్ డొమైన్ కొందాం అనుకున్నా. ఓకే, కొంటే నాకు $15 అయింది. ఇది నేను ఎందుకు $15 per GST, $14 అది నాకు $14 per GST. ఆ రెండు ఖచ్చితంగా మనం పే చేసిన తర్వాత డొమైన్ మన అకౌంట్లోకి యాడ్ అవుతుంది. ఓకే, నేనైతే నా స్టూడెంట్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి కనుక ఒకసారి కొనేటప్పుడు ఏం చేస్తానంటే ప్రతి స్టెప్ని స్క్రీన్ షాట్స్ తీసుకుని నెక్స్ట్ టైం నుంచి అవే నా స్టూడెంట్స్కి చూపించుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఓకేనా, మీరు ఇక్కడ వద్దు, పోనీ $15 ఇక్కడ పే చేయొద్దు మీరు ఎవరు కూడాను. బిగ్ రాక్లో కానీ లేకపోతే గోడాడీలో కానీ ఇక్కడ ఎక్కడైనా పర్చేస్ చేయండి, నో ప్రాబ్లం. మంచిగా మీకు ఒక డాట్స్ కనెక్ట్ అయ్యి మంచి నాలెడ్జ్ వస్తుందన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే రౌట్ 53లో నేను డొమైన్ పర్చేస్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని ఇష్యూస్ వచ్చాయండి. ఇమీడియట్గా వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు డొమైన్ యూ కెన్ నాట్ ఫినిష్ ద రిజిస్టరింగ్ యువర్ డొమైన్ అన్నాడు. వీళ్ళ సపోర్ట్ సెంటర్ని కాంటాక్ట్ చేయమని చెప్పి నాకు ఒక URL ఇచ్చారు. నేను సింపుల్గా వాళ్ళకు ఒక టికెట్ రైజ్ చేశాను. యాక్షన్ ఇష్యూ ఇక్కడ వరకు కాపీ చేసుకుని మీరు ఇక్కడ పేస్ట్ చేయండి. ఓకే, ఇక్కడ ఆటో అకౌంటెంట్ బిల్లింగ్లో వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు డొమైన్ రిజిస్ట్రేషన్ తీసుకుని ఇక్కడ జస్ట్ ఐఎమ్ అనేబుల్ టు రిజిస్టర్ డొమైన్ అని చెప్పి నేను ఒక టికెట్ రైజ్ చేశా. పాపం వాళ్ళు 1 day పట్టిందిలేండి నాకు సాల్వ్ అవ్వడానికి, ఇది అనేబుల్ టు రిజిస్టర్ డొమైన్ అని చెప్పి. ఓకే, ఇదంతా కూడా వాళ్ళు చేసి 1 day ఒక 24 hours అయితే తీసుకున్నారు. ఐఎమ్ అనేబుల్ టు రిజిస్టర్ డొమైన్ అని చెప్పి 12th July నేను టికెట్ రైజ్ చేస్తే 13th to 14th వరకు మ్యాక్సిమం నాకు రిజాల్వ్ అయిపోయింది. ఓకే, బట్ ఏంటంటే మీరందరూ స్టూడెంట్స్ కనుక మీకు వచ్చే ప్రాబ్లమ్స్ మీకు ఉంటాయి. సో ఐమ్ రిక్వెస్టింగ్ యూ ఆల్, ఖచ్చితంగా అందరూ కూడా డొమైన్ని పర్చేస్ చేయండి. అది ఇక్కడే చేయాలని చెప్పి రూల్ అయితే ఏం లేదు. చక్కగా వేరే చోట బిగ్ రాక్లో కానీ గోడాడీలో కానీ మీరు జస్ట్ ఇది లెర్నింగే కదా, ఇలాంటి టెక్నికల్ వర్డ్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఓన్ నేమ్ రమేష్ CIT రమేష్ క్లౌడ్ అన్నట్లు ఏదైనా తీసుకున్నారనుకోండి ఇంకా తక్కువకి వస్తాయి అనమాట మీకు అలాంటివి. పోనీ ఇక్కడ బిగ్ రాక్లో మీకు గోడాడీలో కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఇక్కడ రమేష్ cloud.xyz తీసుకుంటే 69 రూపీసే. అదే ఇక్కడికి వచ్చి బిగ్ రాక్లో చూసుకుంటే ఇంకా తక్కువగా వస్తాయండి, బిగ్ రాక్లో మాత్రం, అది నిజం. ఓకే, చూసుకోండి. ఇది $9 అంటే ఇది 3 years ఖచ్చితంగా ప్యాక్ అవుతుంది. ఓకే, తర్వాత కిందకు వస్తే 49 రూపీస్కి వచ్చే డొమైన్స్ ఉంటాయి. మీకు .com డొమైన్ ఉండాలనే రూల్ ఏం లేదు. .in అని కానీ .org అని కానీ .info .online ఇలాంటివి రకరకాలు ఉంటాయి. ఇక్కడ రకరకాలుగా సెర్చ్ చేయండి మీకు కావాల్సిన విధంగా, మీకు చాలా తక్కువకి అయితే అవైలబుల్ అవుతాయండి. ఓకేనా, ఆ విధంగా డొమైన్స్ అయితే పర్చేస్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ సర్కిల్కి ఫామ్ చేయడానికి కావాల్సిన డాట్స్ అన్నీ ఫిల్ అవుతాయి, ఒకటి మన చేతులతో మనం చేసుకుంటే అనమాట. ఓకే గైస్, నేను నెక్స్ట్ వీడియోలో రౌట్ 53కి ఎలా డొమైన్ మ్యాప్ చేయాలనేది నేను మీకు చెప్తాను. ఓకే, ఈ లోపల అందరూ కూడా డొమైన్ పర్చేస్ చేసుకుని ఉండండి. థ్యాంక్ యూ. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఒక బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఒక కామెంట్, లైక్ ఇవి కూడా ఖచ్చితంగా పోస్ట్ చేయండి. మన దగ్గర 60 weeks ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ కోర్స్ స్టార్ట్ చేసాం. ఓకే, అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. ప్రతి వారం మీకు రెగ్యులర్గా మంచి కంటెంట్ నేను ఆర్టిఫిషియల్ అండ్ మిషన్ లెర్నింగ్ రిలేటెడ్గా కూడా షేర్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.